రాష్ట్రంలో 8 యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ల నియామకాలు రద్దు చేసింది హైకోర్టు. నియమ నిబంధనలు, అర్హతల ఆధారంగా వీసీల నియామకాల జీవో జారీ చేసింది ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను కొట్టివేస్తూ ఉత్తర్వులిచ్చింది. దీనిపై విచారణను 4 వారాలకు వాయిదా వేసింది హైకోర్టు. వీసీలను నియమించిన టైంలోనే హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కేసు విచారణలో ఉండగా నియామకం చేపట్టడం ఏంటని ప్రశ్నించింది. 2 ఏళ్లుగా ఆగిన వాళ్లు మరో 2 రోజులు ఆగలేరా అంటూ ప్రశ్నించింది ధర్మాసనం. ఈ నెల 25న రాష్ట్రంలోని 8 యూనివర్సిటీలకు వీసీలను నియమించింది ప్రభుత్వం. ఓయూ వీసీగా ప్రొఫెసర్ రామచంద్రం, జేఎన్టీయూ వీసీగా వేణుగోపాల్ రెడ్డి, తెలుగు యూనివర్సిటీ వీసీగా సత్యనారాయణలను నియమించింది సర్కార్. వీరితో పాటు వరంగల్ కేయూ వీసీగా ప్రొఫెసర్ సాయన్న, పాలమూరు యూనివర్సిటీ వీసీగా ప్రొఫెసర్ రాజరత్నంను నియమించారు. తెలంగాణ యూనివర్సిటీ వీసీగా సాంబయ్య, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీగా ప్రొఫెసర్ సీతారామరావు, వ్యవసాయ విద్యాలయానికి ప్రవీణ్ రావు, ఆర్జీయూ కేటీవీసీగా సత్యనారాయణను ఎంపిక చేసింది ప్రభుత్వం. రాష్ట్రంలో 8 యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ల నియామకాలు రద్దు చేసింది హైకోర్టు. నియమ నిబంధనలు, అర్హతల ఆధారంగా వీసీల నియామకాలు జీవో జారీ చేసింది ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను కొట్టివేస్తూ ఉత్తర్వులిచ్చింది. దీనిపై విచారణను 4 వారాలకు వాయిదా వేసింది హైకోర్టు.